హలో గైస్, వెల్కమ్ టు శివ్ సాయి పర్సివరెన్స్. సో ఈ వీడియోలో యాక్చువల్లీ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ వచ్చిన వెంటనే మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అనే దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమని ఆల్రెడీ డిస్కస్ చేసాం మనము. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చూసిన తర్వాత మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ వచ్చి కోర్ కాన్సెప్ట్స్ అనమాట ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏఐ రూల్ చేసే రీజన్ కూడా దీనివల్లే, రైట్? సో ఇప్పుడు మనం ఏమంటే ఏఐ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. సో మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి, రైట్? ఫైన్. సో గైస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఇట్స్ ఎ డొమైన్ నౌ, రైట్? ఏంటి ఏఐ అంటే హ్యూమన్స్ ని బిహేవియర్ని మిమిక్ చేస్తూ మిషన్స్ బిహేవ్ చేయడం. అంటే ఎలా బిహేవ్ చేస్తుందంటే నేర్చుకొని, రైట్? సో ఫ్యూచర్లో అకార్డింగ్లీ యాక్ట్ చేస్తుంది కదా, రైట్? అండ్ మనం నారో ఏలో ఉన్నామని కూడా తెలుసుకున్నాం లాస్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో ఇవన్నీ ఎలా చేస్తుందనే చూద్దాం. ఓకే, ఎలా అంటే అది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ గురించి అర్థం చేసుకోవాలి. ఫైన్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి ఒక సబ్సెట్ లోపల, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే ఒక సబ్సెట్ మిషన్ లెర్నింగ్, రైట్? దాంట్లో ఒక సబ్సెట్ డీప్ లెర్నింగ్ అనమాట. యు గాట్ ఇట్, రైట్? సో ఇక్కడ ఏఐ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని లోపల ఒక సబ్సెట్ మిషన్ లెర్నింగ్, దాని లోపల సబ్సెట్ డీప్ లెర్నింగ్. ఫైన్. సో డీప్ లెర్నింగ్ అంటేనే న్యూరల్ నెట్వర్క్స్ అనేది హైలైట్ అయ్యాయి. అది ఎందుకో చూస్తాం, ఆల్ రైట్? ఫైన్. సో బేసికలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీన్స్ టీచింగ్ కంప్యూటర్స్ టు యాక్ట్ స్మార్ట్ లైక్ హ్యూమన్స్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. నౌ మిషన్ లెర్నింగ్, యాక్చువల్లీ ఆ పేరులోనే ఉంది మిషన్ లెర్నింగ్. ద నేమ్ ఇంప్లాయిస్ మిషన్స్ నేర్చుకోవడం. అసలు ఎందుకు నేర్చుకోవాలి మిషన్స్ అంటే, మనకి నేర్చుకుంటే కదా, ఇప్పుడు మనకు ఒక స్కిల్ ఉంటే దాని మీద ఎవరైనా ఏమన్నా అడిగితే మనం రెస్పాండ్ అవుతాం, రైట్? అలాగే మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, మిషన్స్ నేర్చుకునే ఒక ప్రాసెస్, ఆల్ రైట్? సో ఎంఎల్ ఈజ్ ఎ వే టు అచీవ్ ఏఐ. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అచీవ్ చేయాలంటే మిషన్స్ అనేది నేర్చుకుంటే కదా అచీవ్ చేయగలదు ఏదన్నా. ఫైన్. సో మిషన్ నేర్చుకుంటే హ్యూమన్స్ అడిగిందే వాటిని అది అసలు ఏంది ఇది అని దాన్ని అర్థం చేసుకొని రెస్పాండ్ అవ్వడం, రైట్? ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ టు మిషన్స్, ఓకే, we let the computer learn from data. అంటే మిషన్స్కి ఏం చేస్తామంటే డేటా సప్లై చేస్తాం మనం. ఓకే, లాట్ ఆఫ్ డేటా అనేది సప్లై చేస్తాం. సో సప్లై చేసినప్పుడు ఏం చేస్తుంది మిషన్స్, ఆ డేటా నుంచి నేర్చుకొని నెక్స్ట్ టైం, అంటే ఫ్యూచర్లో, నెక్స్ట్ టైం మీనింగ్ ఫ్యూచర్లో ఎప్పుడైతే హ్యూమన్స్ ఓకే నాకు ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ వాట్ ఈజ్ ఏ న్యూరాన్ అని అడిగామనుకోండి, లేదంటే ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ హౌ హ్యూమన్ బాడీ వర్క్స్, ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ సెల్ఫ్, ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ ఏ బయాలజీ, రైట్, జువాలజీ, ఏది అడిగినా అది ఎలా ఇస్తుంది. ఇప్పుడు చాట్ జీపీటీ ఇట్లాంటి టూల్స్ చూస్తుంటారు, ఇవన్నీ ఏఐ టూల్సే కదా. ఇది ఎలా ఇస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక సబ్సెట్లో ఎంఎల్ అనేది ఉంది, మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే మిషన్స్కి డేటా ఇస్తే ఆ డేటా నుంచి మిషన్స్ నేర్చుకొని అండ్ మనకి ఆ నేర్చుకున్న డేటా నుంచి తనకుండే నాలెడ్జ్తో రెస్పాండ్ అవ్వడం. ఓకే, సో మిషన్ లెర్నింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ వీ లెటింగ్ మిషన్స్ టు లెర్న్ ఫ్రమ్ డేటా. డేటానిచ్చి నేర్చుకోండి అని చెప్పేది. ఫైన్, క్లీన్, గుడ్. నౌ ఈ రెండు ఓకే. ఇప్పుడు మనం లాస్ట్ స్లైడ్లో చూస్తే మనకి మిషన్ లెర్నింగ్లో ఇంకో సబ్సెట్ డీప్ లెర్నింగ్ అని ఉంది, ఇక్కడ న్యూరల్ నెట్వర్క్స్ ఉన్నాయి. సో ఫైన్, ఆల్రైట్. డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? సో డీప్ లెర్నింగ్ ఇస్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అని ఉందా, ఎందుకంటే డీప్ లెర్నింగ్ అనేది సబ్సెట్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. ఓకే, ఫైన్. నౌ యాక్చువల్లీ అసలు ఈ నేమ్ ఎందుకు ఇలా డీప్ అని ఉందంటే ఐల్ టెల్ యూ. సో బేసికలీ ఫర్ జనరల్ సింపుల్ టాస్క్స్, ఓకే, ఏదైనా సింపుల్ టాస్క్ ఇచ్చాను, మనకి చాట్ బాట్స్ అని వినే ఉంటారు. ఇప్పుడు మీరు ఏదైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయినా, లేకపోతే యూనో ఏదైనా కొన్ని వెబ్సైట్స్కి వెళ్ళినా అక్కడ హాయ్ ఐఎమ్ ఐవా, హలో ఐఎమ్ సోన్ సో, మీకు ఇఫ్ యూ వాంట్ ఆస్క్ మీ ఎనీథింగ్ ఐ కెన్ ఆన్సర్ యూ రైట్ అవే అనేసి చెప్తుంది అది అటు ఇటు, రైట్? అక్కడ చెప్పిన తర్వాత ఏదైనా క్వశ్చన్ మీరు టైప్ చేస్తే అది ప్రీడిఫైన్ సెట్ ఆఫ్ డేటా నుంచి డేటా ఇస్తుంది. అంటే హలో హాయ్ అంటే హలో హాయ్ హౌ ఐ కెన్ హెల్ప్ యూ. ఇప్పుడు మీరు అలెక్సా అని వింటారు, అదొక అసిస్టెంట్, రైట్? ఇలాంటివి ఉంటాయి. చాట్ బాట్స్ అనేవి ఉంటాయి, అంటే
హాయ్ ప్రవీణ్ హౌ ఐ కెన్ హెల్ప్ యూ అని అంటది ఒక వెబ్సైట్కి సో XYZ వెబ్సైట్కి మీరు వెళ్తే అక్కడ మీరు ఐ నీడ్ వాటర్ ఆల్ ద ఫర్ ఎగ్జాంపుల్ అదొక కామర్స్ వెబ్సైట్ అనుకుందాం, అంటే మన అమెజాన్ ఇట్లా. సో ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ యువర్ కంపెనీ అని అడిగామనుకోండి. సో మై కంపెనీ ఇది సో ఇప్పుడు ఫౌండ్ చేస్తారు, మేము ఇది సేల్ చేస్తాం, సో ఇది సర్వీస్ ఇస్తాం. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ మీ ద డిస్కౌంట్ రేట్స్, మేము 50% ఆఫ్ ఇస్తాం. ఇట్లా ఒక డేటా ప్రీడిఫైన్ డేటా నుంచి చెప్తుంది. సో చాట్ బాట్స్ అనేది ఏమంటే ఇవి ఒక కోర్ లెవెల్ ఏ ఫంక్షనాలిటీని ఏం చేయలేదు, అది ఒక లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వరకే ఉంటుంది, ఒక లిమిట్ ఉంది. ఎందుకంటే మీరు అక్కడ వెళ్ళి జనరేట్ ఎన్ ఇమేజ్ ఆఫ్ ఎ ట్రీ విత్ సన్, ఓకే, రైజింగ్ ఇన్ ఎర్లీ మార్నింగ్ అని ఎట్లో ఒకటి ఇచ్చారు అనుకోండి, ఒక టెక్స్ట్, ఒక డేటా, ఒక సెంటెన్స్, రైట్? అప్పుడు చాట్ బాట్ అనేది మీకు అట్లాంటిది క్రియేట్ చేయదు అప్పటికప్పుడు, రైట్? ఎందుకంటే దాని లెవెల్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటి నుంచి ఉంది, రైట్? మీరు గూగుల్లో ఏదైనా టైప్ చేసేటప్పుడు కింద మనకి ఏంటి అంటే మోస్ట్ సర్చ్డ్ సెంటెన్సెస్, టర్మ్స్ ఇవన్నీ వస్తాయి, అవునా? మీరు ఓకే హౌ టు డ్రైవ్ అని టైప్ చేస్తానే ఏ కార్ అని వచ్చేస్తుంది ముందే కింద కదా, అంటే ఆ ప్రిడిక్షన్స్ అవంతా చేస్తుంది కదా, అవంతా ఎప్పటి నుంచి ఉంది. కాకపోతే అసలు డీప్ లెర్నింగ్ ఎందుకు వచ్చామంటే ఇప్పుడు చాట్ బోర్డ్స్ అనేది చూస్తారు, ఇప్పుడు డిస్కస్ చేసిన విధంగా అదొక లిమిటెడ్ ఫంక్షనాలిటీ ఉంటుంది దాంట్లో. సో డీప్ లెర్నింగ్ ఏం చేస్తుందంటే, డీప్ లెర్నింగ్ అనేది మనకి బ్రెయిన్లో ఎలా అయితే న్యూరల్ నెట్వర్క్స్ అనేది ఉందో విచ్ ఇస్ కంప్లీట్లీ డిజైన్ బై గాడ్, రైట్? అలా డీప్ లెర్నింగ్, ఓకే. సో డీప్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని ఇక్కడ క్రియేట్ చేసి పెట్టాం. దీనివల్ల యూజ్ ఏమంటే మన బ్రెయిన్ ఎలా అయితే న్యూరాన్స్తో ఉండి చాలా ఫంక్షనాలిటీస్ చేస్తుందో అలాగా మిషన్స్ కూడా చేయాలని ఇక్కడ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ANNs అంటాం, దాన్ని పెట్టాం. దీనివల్ల ఏంటి అంటే మీరు టెక్స్ట్ ఇస్తే ఇమేజ్ని ప్రొడ్యూస్ చేయడం, వీడియోని ప్రొడ్యూస్ చేయడం, వాయిస్ని టెక్స్ట్ ఇస్తే వాయిస్ని ఇవ్వడం, లేదా టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ ఇవ్వడం. ఇప్పుడు చాట్ GPT అనే టూల్ వినింటారు, క్లాడ్, జెమినై, రైట్, గ్రాక్, ఇట్లా టూల్స్ అన్నీ ఏంటి అంటే మీరు ఏదన్నా అడిగితే అది అప్పటికప్పుడు ప్రాంప్ట్గా రెస్పాండ్ అవుతుంది మీకు. మీరు ఒక ఇమేజ్ ఇవ్వండి అంటే ఈగలుగుతున్నాయి, రైట్? ఇప్పుడు సోరా అని ఒక టూల్ ఉంది చాట్ GPT, ఓపెన్ AI వాళ్ళది, కరెక్ట్? డాలీ అని ఉంది, మిడ్ జర్నీ అని ఉంది, అక్లింగ్ అని ఉంది. ఈ టూల్స్ అంటే ఏవి అసలు? మీరు ఒక్కొక్క టూల్ ఒక్కొక్క స్పెసిఫిక్ పర్పస్కి డిజైన్ చేశారు. ఇప్పుడు 11 ల్యాబ్స్ అని ఉంది, మీరు టెక్స్ట్ ఇస్తే వాయిస్గా ఇస్తుంది అది, రైట్? ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే ఇవి డీప్గా మిషన్స్ నేర్చుకొని రైట్ మీరు ఏది అడిగినా అది ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే అది ఆలోచించేది మొదలుపెట్టింది. ఎందుకు ఆలోచిస్తుందంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంది కనుక. సో ANNs ఉన్నాయి కనుక ఇది ఆలోచిస్తుంది. హెవీ కాంప్లెక్స్ డేటా మీరు కనుక అడిగితే, ఇప్పుడు సింపుల్గా మీరు ఏదన్నా అడిగితే ఒక టెక్స్ట్ అడిగితే సింపుల్గా టెక్స్ట్ ఇచ్చేది, దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అంటే ప్రీడిఫైన్ డేటా, మీరు 5 క్వశ్చన్స్ మనము ఒక చాట్ బాట్కి, అంటే ఒక చాట్ బాట్ అంటే మీకు తెలిసి ఉంటుంది, మీరు ఏమైనా టైప్ చేస్తే అది వెంటనే రెస్పాండ్ అవుతుంది కదా. సో చాట్ GPT ఇవన్నిటికంటే ముందు నుంచి ఎప్పటి నుంచో చాట్ బాట్స్ ఉన్నాయి. మీరు ఏది అడిగినా ఇప్పుడు ఒక 10 క్వశ్చన్స్ లిస్ట్ ఇస్తుంది, అది ఇది నన్ను అడగచ్చు. మీరు 11th క్వశ్చన్ అడిగారు అనుకోండి, దానికి తెలియదు, ఐడియా లేదు, నాకు తెలీదు, దీని గురించి నాకు తెలీదు అంటుంది, అవునా? ఫైన్. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్స్కి వెళ్తే సో లోన్స్ గురించి చెప్తాను, నేను క్రెడిట్ కార్డ్స్ గురించి చెప్తాను, ఇవన్నీ చెప్తుంది. మీరు అక్కడ వెళ్ళి వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ రీసెంట్ హాలీవుడ్ ఇన్ఫర్మేటివ్ మూవీ అని అడిగారు అనుకోండి, దానికి లేదు, నాకు ఐడియా లేదు, అది అవుట్ ఆఫ్ మై స్కోప్. ఎందుకంటే దానికి సంబంధం లేని విషయం, దానికి తెలియని విషయం అది యాక్చువల్లీ, రైట్? దానికి సంబంధం లేదు అనే విషయం కూడా దానికి తెలియదు, దానికి అసలు ఐడియా లేదు. ఎందుకంటే దాన్ని ఎలా డిజైన్ చేస్తారంటే ఒక ప్రీడిఫైన్ డేటా మీద డిజైన్ చేస్తారు. ఇప్పుడు కనుక చాట్ GPT ఇవన్నీ చూస్తుంటే ఇవి అప్పటికప్పుడు జనరేట్ చేసేస్తుంది, అంటే హ్యూజ్ డేటా నుంచి నేర్చుకొని, అంటే యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ మిషన్ లెర్నింగ్, రైట్? నేర్చుకొని, రైట్, ఇప్పుడు ఆ నేర్చుకునే డేటా నుంచి కొత్త కాంటెంట్ జనరేట్ చేసి ఎలా జనరేట్ చేస్తుంది, ఆలోచించేది మొదలుపెట్టింది. ఎలా ఆలోచిస్తుంది? ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఉన్నాయి. సో జనరేటివ్ AI అనే కాన్సెప్ట్ వచ్చిందే డీప్ లెర్నింగ్ ద్వారా. సో డీప్ లెర్నింగ్
ద్వారానే జనరేటివ్ ఏఐ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ పేరులోనే జనరేటివ్ ఏఐ అని ఉంది కదా, అంటే న్యూ కాంటెంట్ని జనరేట్ చేస్తుంది, రైట్? అంటే అది ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వాయిస్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు. సో డీప్ లెర్నింగ్ వల్లే ఇది అచీవ్ చేయగలిగింది. సో మనకి చాట్ జీపీటీ 2022 నవంబర్లో వచ్చింది, రైట్? సో అప్పటి వాళ్ళు వాడింది ఈ జెన్ ఏఐ అనే కాన్సెప్ట్, డెఫినెట్లీ వై డీప్ లెర్నింగ్. సో నౌ టు బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో, రైట్? సో ఏ అంటే మీకు తెలుసు, హ్యూమన్స్ లాగే మిషన్స్ మిమిక్ చేయడం. ఎంఎల్ అంటే మిషన్స్ లాట్ ఆఫ్ డేటా నుంచి నేర్చుకొని, రైట్? అంటే స్టెప్ బై స్టెప్ మనం ఏం ఫీడ్ చేయం, డేటా ఇచ్చేస్తాం, అదే నేర్చుకుంటుంది, రైట్? నేర్చుకున్న తర్వాత సో దట్ ఫ్యూచర్లో హ్యూమన్స్ ఏమైనా అడిగితే రెస్పాండ్ అవ్వడం ఆ నేర్చుకునే డేటా నుంచి. డీప్ లెర్నింగ్ అంటే ఏంటంటే మెయిన్లీ ఇది గుర్తుపెట్టుకోవాలి, అంటే ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ మీరు ఏదైనా అడిగారు, ఒక ఇమేజ్ జనరేట్ చేయి, ఒక వీడియో జనరేట్ చేయి, ఇది ఒక కాంప్లెక్స్ రిక్వైర్మెంట్ కదా, వాయిస్ ఇవన్నీ. దానికి ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని వాడి ఆ డేటాని జనరేట్ చేయడం, ఓకే? అది డీప్ లెర్నింగ్లో జరుగుతుంది. ఓకే, ఫైన్ గైస్, యా ఫైన్ గైస్. సో శివసాయి పర్సీవరెన్స్ వచ్చి తిరుపతిలో లొకేట్ అయింది, అండ్ అన్ని పాపులర్ డొమైన్స్ మీద ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఇక్కడ. సో బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఇంట్రెస్టెడ్ పీపుల్, సో డిస్ప్లేడ్ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.